హాయ్ అండి. నేను షార్ట్ వీడియోలో మటన్ పికిల్ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో పెడతాను అన్నాను కదా. ఇప్పుడు కుదిరిందండి నాకు ఫుల్ వీడియో పెట్టడానికి. కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఫుల్ వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు ఫుల్ వీడియో అయితే పెట్టాను, అందరూ చూసేయండి. మటన్ పికిల్ మా స్టైల్లో ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు మటన్ పికిల్ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఆ వీడియో అయితే తీయలేదండి, ఇక్కడ మీకు అమ్మ అయితే శాంపుల్ కోసం అయితే చూపిస్తుంది. మీరు కడుక్కున్నాక పసుపు అలానే లెమను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఎండబెట్టుకోండి. మీకు ఎండ వస్తే ఎండ పెట్టుకోండి, లేదనుకుంటే ఆరిపెట్టుకోండి. ఇంకైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు మీకు అమ్మ చూపిస్తుంది. మటన్ని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాక మనం ఈలోప ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి, బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక మనం మటన్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే అన్నీ వేయించుకున్నాక మటన్ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే తీసుకుంటే మీకు చేసుకునే దానికి కూడా బాగుంటుంది. అది పెద్ద కడాయి కానీ ఏదో ఒకటి. తర్వాత ఇవైతే పక్కగా పెట్టుకోండి. వేయించుకున్న మటన్ని మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే చేసుకుందాము. లెమన్ జ్యూసు మీరు ఎంత తీసుకుంటారో అంటే కూర దాన్ని బట్టి మీరు తీసుకోండి. ప్రతిదీ కొలతలు. ఏదైతే మటన్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో మనం సరిపడా అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఆయిల్ కొంచెం చూసుకోండి సరిపోతుందా లేదని చెప్పి, సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకైతే ఇక్కడ మిరపకాయలు అయితే వేసుకున్నాము, అలానే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. నేను మిరపకాయ అలానే వెల్లుల్లిపాయ వీడియోలో చూపించారు, కానీ మేము ఎందుకు అలా వేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం పచ్చడి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మనం వెల్లుల్లిపాయ తింటే మంచిది, ఎండుమిర్చి తిన్నా మంచిదే కదా. ఇంకా మనం ఏదైతే వేయించుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోండి. ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఈ మసాలా పొడి చికెన్ పికిల్ వీడియో పెట్టాను, దాంట్లో మీకు బాగా చూపించాను మసాలా ఎలా చేసుకోవాలనేది. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ మేము కారం కూడా సరిపడా కారం అయితే వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటున్నాము, కొంచెం వాసన పోవడానికి. ఇక్కడ అమ్మ మెంతి పొడి అయితే చూపిస్తుంది మీకు. మెంతి పొడి కూడా నేను ఎలా చేసుకోవాలనేది షార్ట్ వీడియో అయితే పెడతాను, చూడండి. ఇంకా దానికి సరిపడా లెమన్ అయితే పోసుకొని బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. ఫైనల్గా మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి మటన్ పికిల్ సూపర్ టేస్టీ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.